పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉంది సార్ కమింగ్ 3 ఇయర్స్? జూన్ 2027 వరకు తిరుగులేదు. అప్పటి వరకు బాగుంది. అప్పటి వరకు సూపర్ ఉంది. అక్కడి నుండి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆయనకే ఇంతకుముందు కూడా ఒకసారి అది ఏలినాటి శని. ఏలినాటి శని అదే ఏలినాటి శని వేరు, అర్ధాష్టమ శని. ఏలినాటి శని అయిపోయిన తర్వాత వచ్చేది అర్ధాష్టమ శని. ఓకే. ఆయనకి ఏలినాటి శని అయిపోగానే రాజయోగం స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు అర్ధాష్టమ శని వస్తుంది. అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని. అర్ధ అంటే సగము, అష్టమ అంటే 8, 8లో సగం 4. అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని. శని ఎప్పుడు 12, 1, 2, 4, 6, 8లో సమస్యలు క్రియేట్ చేస్తాడు శని గోచారం రీత్యా. సో గోచారం రీత్యా పవన్ కళ్యాణ్ గారికి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది 2027 జూన్ 2వ తేదీ. ఆ రోజే చాలా మందికి మంచి జరుగుతుంది, చాలా మందికి చెడు జరుగుతుంది. ఎందుకంటే శని ఆ రోజు మీనంలో నుండి మేషంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్లకు, వృషభ రాశి వాళ్లకు, మీనరాశి వాళ్లకు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే కన్యారాశి వాళ్లకు 6వ ఇంట్లో శని నడుస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అలాగే మకర రాశి వారికి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఈ రాశుల్లో ఉండే వాళ్ళు ఎవరయ్యా మకర రాశిలో అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి కేటీఆర్ గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. ఓకే. వీళ్ళిద్దరికి సంబంధించి చాలా తెలుగు రాష్ట్రాల జాతకాలు చాలా విచిత్రం అండి. మొత్తం 4 నక్షత్రాల మీద నడుస్తాయి, 4 రాశుల మీద నడుస్తాయి. ఒకటి మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, మకర రాశి. ఈ 4 రాశుల మీద నడుస్తాయి తెలుగు రాష్ట్రాల జాతకాలు మొత్తం. మేజర్ లీడర్ల మొత్తం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో లోకేష్ బాబుది మేషరాశి, చంద్రబాబు నాయుడుది కర్కాటక రాశి, జగన్మోహన్ రెడ్డిది మిథున రాశి, షర్మిలది మన షర్మిల కాదు ఇంకొకళ్ళు ఎవరున్నారు ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి. అయిపోయింది, 4 అయిపోయారు. తెలంగాణ కేసీఆర్ గారిది కర్కాటక రాశి, కేటీఆర్ గారిది మకర రాశి, కవిత గారిది మేషరాశి, కిషన్ రెడ్డి గారిది మిథున రాశి. ఆల్మోస్ట్ ఆల్ ఈ 4 రాష్ట్రాల మీదనే 2 తెలుగు రాష్ట్రాలు డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు రాబోతున్న సమయంలో ఈ రాశులే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే. అందరి ఎఫెక్ట్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారి రాశి ఏంటి? రేవంత్ రెడ్డి గారిది తులారాశి. ఓకే. తులారాశి ఇప్పుడు రేపు జూన్ నుండి సూపర్ ఉంది, ఇంకా సూపర్ ఉంది. ఓకే. సో ఇక్కడ ప్రభుత్వాలు మారవు అన్నట్టుగా మోదీ గారు 29 వరకు ప్రధానమంత్రిగా ఉంటారు ఇబ్బందులు లేకుండా? సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ పార్టీ 2029 వరకు ఉంటుంది. మోదీ గారు ఉంటారు అప్పటి వరకు? 2029 వరకు బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. మోదీ గారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? 2029 వరకు బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఓకే, రైట్. క్లోజ్ చేసిన అర్థమైంది, నాకు జనాలు కూడా అర్థమైంది. లేటెస్ట్ కాంట్రవర్సీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి నాకు దాని గురించి మీతో మాట్లాడించాలనుకున్నాను. క్షుద్ర పూజలకు సంబంధించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు, మా రాష్ట్రానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అని. మీ కమెంట్ ఏంటి సార్ దాని మీద? అంటే వాళ్ళు చేశారా చేయరా నేను మాట్లాడను, బట్ రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీ, రాజకీయాల్లో ఈ పూజలు కామనే. ఈ పూజలు కామనే. అంటే నేను క్షుద్ర పూజలు అని ప్రత్యేకించి మాట్లాడను, బట్ ఎదుటివాడు నాశనం కావాలా లేదా ఎదుటివాడిని ఏదో చెయ్యాలా అనేటువంటి వైరం అది సహజం. ఇప్పుడు నేను చాలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మన తెలుగు స్టేట్స్కు సంబంధించిన పూజలు చేస్తూనే ఉంటారు. మన ఇంటర్వ్యూలో కూడా మీకు ఒకసారి చెప్పినట్టున్నా, నేను కామాఖ్యలా పోయినప్పుడు ఒకసారి రాత్రి 1 గంటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సంబంధించినటువంటి లేడీ ఎమ్మెల్యే ఎవరో వాళ్ళు ఒక లీడర్కు సంబంధించిన పూజ చేస్తూ ఉండే. నేను మాట్లాడేది 2023లో 23 ఆగస్టు, ఐ థింక్ 23 ఆగస్టు ఎలక్షన్ ముందు కేసీఆర్ ఓడిపోవాలని పూజ చేస్తుంటే సడన్గా నేను అనుకోకుండా నాకు కళ్ళబడ్డది. పడంగానే మా గ్రూప్ అంత ఉంది ఆడ, నేను వేరే ఆ రోజు మనం స్పెషల్ పూజ చేయించుకుంటున్నాం. తను ఊరికొచ్చి దండం పెట్టింది, బయట పెట్టకండి స్వామి, నాకెందుకమ్మా అయిపోయింట అని చెప్పి వదిలేసాను. అది జరుగుతూనే ఉంటాయి, అవి సహజం. అవన్నీ ఫోటోలు పెట్టి పూజలు చేసుడు అవన్నీ మనం ప్రయోగాలు చేయం, మనం విరుగుడు చేస్తాం. ఓకే. అవతల పాడవాలని చేయం, మనం బాగుపడాలని చేస్తాం. సో మీ మీద ప్రయోగం జరిగింది అనుకుందాం, అది తీసేసే దమ్ము నాకు ఉంది. ఎట్లా తెలుస్తుంది? అది ప్రయోగం జరిగిందని నాకు ఎట్లా తెలుస్తుంది? మీ మీద ప్రయోగం మీ జాతకం చూస్తే తెలుస్తుంది. ప్లస్ మీ లక్షణాలు కొన్ని ఉంటాయి, ఆ లక్షణాలను బట్టి చెప్పొచ్చు. కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే కొన్ని విటమిన్స్ టెస్ట్ చేపిస్తాం విచిత్రంగా. విటమిన్ టెస్ట్? విటమిన్ టెస్ట్ చేపిస్తాం. ఎందుకంటే మీ మీద ప్రయోగం జరిగితే మీకు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇది ఎందుకంటే
ప్రయోగం జరిగినప్పుడు ఎక్కువగా ప్రభావితం అయ్యేటువంటి అంశము పొట్ట. ఓకే. సో, ఫస్ట్ ఐరన్ టెస్ట్ చేపిస్తా నేను. హుహు. నేను ఐరన్ టెస్ట్ చేయించి బిలో 30 ఉంది అంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. హుహు. హుహు. ప్రయోగం జరుగుతది మగవాళ్ళకైతే. హుహు. ఆడవాళ్ళకైతే ఐరన్ డెఫిషియన్సీ వల్ల మానసికమైన ఇబ్బందులు ఉంటాయని చెప్తాం. బట్ హ్మ్. మగవాళ్ళ మీద ప్రయోగం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఐరన్ డెఫిషియన్సీ ఉంటది. ఓకే. సో, ఆడవాళ్ళకి జరిగే తక్కువ. ఆడవాళ్ళ మీద ప్రయోగం చేస్తే ఆడవాళ్ళ మీద ప్రయోగాలు ఎప్పుడు మానసికంగానే జరుగుతాయి. హుహు. మెంటల్‌గా. గుర్తుంచుకోండి. హ్మ్. మానసికంగానే జరుగుతాయి. హుహు. అంటే వాళ్ళకు మానసికంగా డిప్రెషన్‌లోకి పోవాలని, యాంగ్జైటీ డిజార్డర్ రావాలని, ఆ పూజలన్నీ ఆ టైపే ఉన్నాయి. కానీ ఓకే. మగవాళ్ళకు వచ్చే పూజలు ఫైనాన్షియల్ దెబ్బ కొట్టాలని, పదవి పోవాలని అలాంటి పూజలుంటాయి. ఉంటాయా ఇక్కడ అట్లా? క్షుద్ర పూజలు అని మాట్లాడను నేను. తాంత్రిక పూజలు కూడా ఇప్పుడు ఉదాహరణ బగలాముఖి అమ్మవారు ఉన్నారు. బగలాముఖి అమ్మవారు ఆ పూజ చేస్తే శత్రువు మైనస్ అయితది శత్రువుకు. హ్మ్. కానీ ఇక్కడ బాధింపబడ్డ వాళ్ళకే ప్రయోగం పనిచేస్తది. అంటే నిజంగానే ఇప్పుడు మీరున్నారు. మీరేదో కోపంతోని పోయి మీకంటే మీ పక్కింటోడు కారు కొనుక్కుండు కదా అని మీరు పూజ చేస్తే పని చేయదు. ఓకే. మీరు నిజంగా బాధింపబడాలి. ఎందుకంటే మీరు ఏ అమ్మవారికైతే పూజ చేస్తున్నారో ఆ అమ్మవారికి మీరు మంచోళ్ళా చెడ్డోళ్ళో తెలుసు కదా! హుహు. సో, నిజంగా మీరు నన్ను ఎఫెక్ట్ చేస్తే అప్పుడు మీ పేరు నేను పూజ చేస్తే పని పని చేస్తది. చేస్తది. అంతేగాని ఎవడిష్టం వచ్చినట్టు వాడు పోయి ఫోటోలు పట్టుకొని తిరుగుతాం అంటే వర్కౌట్ కాదు. హ్మ్. ఖచ్చితంగా మీరు ఆ మనిషి వల్ల బాధింపబడి ఉండాల. హ్మ్. బాధింపబడి ఉంటేనే పూజలు పనిచేస్తాయి. ఎందుకంటే నేను సింపుల్ లాజిక్ చెప్తా. హ్మ్. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతా. హ్మ్. నేనేం మొక్కను. హ్మ్. నేను కామాఖ్యకి పోతా. ఏం మొక్కను. కామాఖ్య దగ్గరికి పోయి నేను ఏమంటా అంటే, నా పూజ చేసుకొని నేను వచ్చేస్తా తప్ప నేను ఇవాళటి వరకు నేను కోరుకోలే. ఎందుకంటే నన్ను పుట్టించిన నీకు తెలవదా అంట నేను. హ్మ్. అట్లనే మనల్ని పుట్టించిన అమ్మవారికి మనం మంచోళ్ళమా, దొంగనా కొడుకులమా, మనల్ని ఎవరిని మోసం చేస్తున్నామో, మనల్ని ఎవరిని నాశనం చేయాలని ట్రై చేస్తున్నామో ఆమెకు తెలుసు కదా! సో, ఓకే. ఆమె రిజల్ట్ అనేది మనకు వ్యతిరేకంగా ఇయ్యాలనా, మంచి ఇయ్యాలనా ఆమెకు తెలుసు. రెండోది ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడే గాని ఇలాంటి పూజలు వికటించినాయి అనుకోండి, చాలా భయంకరంగా ఉంటది పరిస్థితి. హ్మ్. తెలుగు రాష్ట్రాలకు ఇలాంటి వాటి జోలికి పోవద్దు ఎప్పుడే తెలంగాణకు గాని. సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది కర్ణాటకలో, తమిళనాడులో వెళ్లి క్షుద్ర పూజలు చేయించారని నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడారు నిన్న. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి కర్ణాటకలో, అంటే తమిళనాడులో సోర్స్ నాకు తెలీదు. కర్ణాటకలో, తమిళనాడులో అటువంటి తాంత్రిక పూజలు యాస్ ఫర్ యూ తాంత్రిక పూజలు వేరు, క్షుద్ర పూజలు వేరండి. క్షుద్ర పూజలు చేసే ఏవేవి తాంత్రిక పూజలు వేరు, క్షుద్ర పూజలు వేరు. క్షుద్ర పూజలు చేసే ఆలయాలు ఉన్నాయా? అసలు క్షుద్ర పూజలు చేసే ఆలయాలు ఎక్కడ లేవు. భారతదేశంలో ఎక్కడ లేవు. మరి క్షుద్ర పూజలు తమిళనాడులో, అంటే కర్ణాటకలో వాళ్ళ పద ప్రయోగం తప్పై ఉంటది. ఏమై ఉంటది అది? తాంత్రిక పూజ. తాంత్రిక పూజలు అయి ఉంటాయి. ఓకే. అంటే చేసిరో నాకు తెలీదు కదా! మీకు తెలీదా? ఉంటాయి. నాకు ఉన్నాయి. అసలు తెలీదు నాకు తెలిసినంత వరకు తెలీదు. తాంత్రిక పూజలు అయి ఉంటాయి. తాంత్రిక పూజలు చేసే ఆలయాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. కామాఖ్య అదే కదా! ఓకే. కాళహస్తి ఓకే. అదే ఇక్కడ కదా! తమిళనాడులో, కర్ణాటకలో. శ్రీకాళహస్తి అదే కదండీ! హ్మ్. శ్రీకాళహస్తి అదే. ఎక్కడైతే నిమ్మకాయలు వాడతామో, ఎక్కడైతే కుంకుమ వాడతామో తాంత్రిక పూజలు అవి. హుహు. నాలెడ్జ్ లేక దీన్ని తాంత్రికంను క్షుద్ర పూజల కింద కన్వర్ట్ చేస్తున్నారు. తప్పు. ఓకే. తాంత్రిక పూజలు వేరు, క్షుద్ర పూజలు వేరు. క్షుద్ర పూజలు అనేవి అసలు వాటికి ప్రామాణికత లేదు. ఓకే. ఇప్పుడు క్షుద్ర పూజలు అనేటువంటివి తెలంగాణ ఒరిస్సా బార్డర్ బస్తర్‌లో ప్లస్ ఎక్కడనో నాకు తెలిసి చిత్తూరులో ఎక్కడనో ఒక 2 ఊర్లు ఉన్నాయి అవి ఇప్పటికి చేసేటివి. అసలు చేసేవాళ్ళు లేరు. హ్మ్. అవి ఏందంటే చిన్న చిన్న ప్రయోగాలు చేసి సట్టా అంటారు. చిన్న చిన్న సత్తాలంటారు. హ్మ్. సత్కా పెట్టడము, నజర్ కొట్టడానికి పెట్టడము, చిన్న చిన్నవి చేసేవాళ్ళు ఉన్నారు తప్ప అంత పెద్ద కాకపోతే కొన్ని ఏరియాలున్నాయి. ఇప్పుడు ఉదాహరణ మీరు నోటీస్‌కొచ్చుంటది. 'డీకే శివకుమార్' మీద చేసిర్రు. విన్నా నేను. ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్‌కి వచ్చి చెప్పుకుండు. అవును. అప్పుడు మనమే దానికి విరుగుడు చేయించినాం. హుహు. నేను హిమాచల్ ప్రదేశ్ బగలాముఖి టెంపులే చేయించిన హుహు. విరుగుడు. హుహు. అక్కడ చాలా పెద్దగా జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. నా మీద పూజలు జరిగినాయని. వాళ్ళకి అఫీషియల్‌గా ఫోటోలు దొరికినాయి. వీడియోలు దొరికినాయి. ఆయన ఫోటోలు పెట్టి చేసింది వీడియోలు దొరికినాయి. హుహు. సో, అది పెద్ద ఎత్తున జరిగింది. జరిగినప్పుడు నేనే చేయించిన అప్పుడు పూజలు. విరుగుడు పూజలు నేనే చేయించిన.